కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిచే ప్రకృతి వైపరీత్యాలపై కార్యక్రమం నిర్వహించారు. ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై రెవెన్యూ, పోలీస్, ఫైర్, పంచాయతీ, మున్సిపల్, హెల్త్ డిపార్ట్మెంట్ ఇతర శాఖలందరికీ కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ బెహారా, పెద్దాపురం మండల తహసీల్దార్ వెంకటలక్ష్మి, అగ్నిమాపక ఇన్స్పెక్టర్ ప్రసాద్, పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, పంచాయతీ, మున్సిపల్, హెల్త్ మరియు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలుసుకోవాలి, ఎందుకంటే ఎవరైనా రాలేని పరిస్థితుల్లో లేదంటే ఎవరు ఇరికిపోయారు, ఎందుకంటే వాళ్ళు వదిలేసి మనం వెళ్ళిపోలేం కదా. అందుకని బయట కౌంట్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు వచ్చారా లేదని తెలుసుకోవడం కోసం కాపాడడం అనేది అందరికీ తెలుసు. మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు దగ్గరలో, మనం వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి కాపాడి వచ్చేస్తాం అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో మనం కరెక్ట్గా ఉపయోగించకపోతే వాళ్ళని కాపాడడానికి వెళ్ళి మనం కూడా దానిలో ఇరికిపోయే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఏ విధంగా చేయాలి, ఒక మనిషిని తీసుకురావడానికి ఏంటంటే జరిగే ప్రమాదం బట్టి ఆధారపడి ఉంటుంది. దెబ్బలు తగిలిన వ్యక్తులు ఏంటంటే సపోజ్ ఎవరికైనా చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలు అయినప్పుడు మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఏంటి అలా మనం క్రాడిల్ క్యారీ అంటారు దాన్ని ఏమంటారు, క్రాడిల్ క్యారీ అంటే ఇంకేం లేదు, మనం చేతులు పట్టుకొని తీసుకొచ్చేస్తాం. ఈ విధంగా పట్టుకొని ఆ మనిషిని తీసుకొని బయటకు వచ్చేస్తాం, ఈజీగా చేస్తాం. అదే పెద్దవాళ్ళు అనుకోండి మనం ఈజీగా క్యారీ చేయలేము. సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకురావాలి, అయితే 2 హ్యాండ్ క్యారీ అంటారు. లాక్ చేయడం అనేది ఎప్పుడు కూడా లాక్ చేయడానికి మన రిస్ట్ పట్టుకోకూడదండి. ఈ విధంగా రిస్ట్ అనేది చూపించాలి. అలా పట్టుకోవడం ద్వారా వాళ్ళు ఉండడం అనేది స్లిప్ అవుతూ ఉంటారు. సో దాని ద్వారా అది ఊడిపోయి వాళ్ళు పడిపోతాడు మనిషి. సో దాని ద్వారా ఏంటంటే ఇంకా ఇంజూరీ అవుతాడు. సో ఈ విధంగా లాక్ చేసుకోవాలి. లాక్ చేసి ఎవరైతే మనిషి ఉన్నారో మన కింద వంగి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు బయట. అది అంటే ఎప్పుడు జరుగుతుంది, ఎవరైతే ఇరికిపోయారో వాళ్ళని బయట తీసుకురావడం కోసం. జరిగిన వెంటనే చేయాల్సిన పని నేను చెప్పాను. అయితే ఇదే విధంగా కొంచెం మనిషి పూర్తిగా నడవలేకపోతున్నాడు, 2 కాళ్ళు సరిగా పనిచేయట్లేదు, లేదా దెబ్బలు కొంచెం గట్టిగా తగిలాయి, లేదంటే వెనక బ్యాక్ ముందు ఇంజూరీ అయింది, అప్పుడు ఏ విధంగా క్యారీ చేయాలి, 4 హ్యాండ్ క్యారీ అంటారు దీన్ని. అంటే తిరిగి మనిషి పూర్తిగా లేపు తీసుకురావాలన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఈ విధంగా లాక్ చేసి ఇక్కడ తను ఈజీగా కూర్చోవచ్చు. తనకేంటంటే పూర్తిగా ఏమి నొప్పి లేకుండా ఈజీగా బయటికి తీసుకురావచ్చు. ఈ విధంగా బయటికి ఈజీగా తీసుకురావచ్చు మనం. దీని ద్వారా కూడా మనిషికి ఏమి ఇబ్బంది ఉండదు, మనం ఎంత దూరమైనా తీసుకురావచ్చు. ఒక బిల్డింగ్ నుంచి పైనుంచి కింద తీసుకొస్తున్నాం, ఏదైనా మెట్లు దిగుతున్నాం, అలాంటప్పుడు ఏంటంటే ఇందాక నేను చెప్పేది ఏంటంటే ఇబ్బందిగా ఉంటుంది మెట్లు దిగేటప్పుడు, కానీ ఇది ఈజీగా ఉంటుంది.